ఏమైంది? ఫుల్ ఫీవర్ బ్రదర్. డోలో వేసుకో. ఏమైంది? వర్క్ లోడ్ ఎక్కువైపోయి తల పగిలిపోతుంది బ్రదర్. డోలో వేసుకో. ఏమైంది? అరపట్ల దగ్గు. డోలో వేసుకో. జలుబా? డోలో వేసుకో. ఏమైంది? కోవిడ్ బ్రదర్. డోలో వేసుకో. ఏం చేస్తున్నా? ఉరేసుకుంటున్నాను, అది కూడా ప్రశాంతంగా వేసుకునేవా? డోలో వేసుకో. నాకు ఇంట్రెస్ట్ పోయింది, ఎందుకంటే ప్రతి దశలోనూ పెంట పెంట చేస్తుంటే నాకు ఇంట్రెస్ట్ లేదు. హే గైస్, ఎలా ఉన్నారు? ఈ వీడియో చూస్తున్న ప్రతి ఒక్కరు ఏదో ఒక టైంలో ఖచ్చితంగా ఎప్పుడో ఒకసారి డోలో 650 టాబ్లెట్ ని వేసుకునే ఉంటారు. ఇండియాలో కోవిడ్ టైంలో డోలోనే నడిచింది. కోవిడ్ అప్పుడు చాలా మందిని ఫీవర్ నుంచి రక్షించిన సంజీవని ఈ డోలో 650. 2021 కేవలం ఏప్రిల్లో థర్డ్ వేవ్ అప్పుడు 49.5 కోట్ల టాబ్లెట్స్ ని కేవలం ఒక్క నెలలోనే అమ్మారనమాట. దీంతో మేమర్స్ అందరూ డోలో 650ని నేషనల్ టాబ్లెట్ గా గుర్తించారు. అసలు ఎందుకు ఇది ఇంత ఫేమస్ అయింది? పారాసిటమాల్ 650 mgకి పారాసిటమాల్ 500 mgకి తేడా ఏంటి? ఎందుకు డోలో 650 మాత్రమే అంత ఫేమస్ అయింది? డోలో 650 బాగా పాపులర్ అవడానికి కంపెనీ వాళ్ళు ఎలాంటి బిజినెస్ స్ట్రాటజీస్ వాడారు? దీన్ని మాత్రమే డాక్టర్స్ ఎందుకు కోవిడ్ టైంలో అంతగా ప్రిస్క్రైబ్ చేశారు? ఇలాంటి ఎన్నో డీటెయిల్స్ అండ్ ఆన్సర్స్ ఈ వీడియోలో కవర్ చేస్తాను, కాబట్టి ఖచ్చితంగా వీడియో లాస్ట్ వరకు చూడండి. అండ్ మీరు ఇంకా మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోకపోతే వెంటనే సబ్స్క్రైబ్ చేసుకోండి. ఆల్రెడీ సబ్స్క్రైబ్ చేసి ఉంటే థ్యాంక్ యూ సో మచ్. అండ్ ఈ వీడియో మీకు ఇంపార్టెంట్ అనిపిస్తే ఖచ్చితంగా ఒక లైక్ చేసి మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీకి షేర్ చేయండి. డోలో 650లో 650 mgల పారాసిటమాల్ డ్రగ్ ఉంటుంది, అందుకే దానికి 650 అనే ట్యాగ్ ఉంటుంది. ఇది నాన్ స్టెరాయిడల్ యాంటీ ఇన్ఫ్లమేటరీ డ్రగ్ అనమాట. NSAIDs డ్రగ్ క్లాస్ లోకి వస్తుంది. అంటే ఇది స్టెరాయిడ్ లాగా ఎడిక్టివ్ కాదు. అంటే చాలా మంది టీఆర్ కాఫీ తాగకపోతే హెడేక్ వస్తుంది, ఒక గ్రూప్ లో మెడిసిన్స్ వాడకపోతే వాళ్ళకి వచ్చిన ప్రాబ్లం తగ్గదు. డోలో 650 అలా కాదు, ఇది నాన్ ఎడిక్టివ్. సో ఫీవర్ వచ్చిన ప్రతిసారి డోలో మాత్రమే వేసుకోవాల్సిన అవసరం లేదు, ఏదైనా టాబ్లెట్ వాడొచ్చు. డోలో మెయిన్ గా ఫీవర్ ని తగ్గించడంలో హెల్ప్ చేస్తుంది. వీటితో పాటు ఇది పెయిన్ కిల్లర్ లాగా కూడా ఉపయోగపడుతుంది. జనరల్ గా పారాసిటమాల్ కంపోజిషన్ 500 mg ఉంటుంది. కాల్పాల్, క్రోసిన్, మిగిలిన జనరిక్ మెడిసిన్స్ లో ఫీవర్ కి ఎక్కువగా 500 mg ని వాడతారు. కానీ కొంచెం హెవీ ఫీవర్ ఉన్నప్పుడు డాక్టర్స్ డోలో 650 ని ప్రిస్క్రైబ్ చేస్తారు. ఇది వేసుకున్న 30 నుంచి 60 నిమిషాల్లోనే దీని పనిని ప్రారంభిస్తుంది. 4 నుంచి 6 గంటల వరకు దీని ఎఫెక్ట్ ఉంటుంది. మనకి జ్వరం వచ్చినప్పుడు మన బాడీ ప్రోస్టాగ్లాండిన్స్ అనే హార్మోన్ లైక్ సబ్స్టెన్స్ ని రిలీజ్ చేస్తుంది. దీని వల్లే మనకి పెయిన్, నీరసం లాంటివి వస్తాయి. ఈ పారాసిటమాల్ ప్రోస్టాగ్లాండిన్స్ అనేవి పెరగకుండా బ్లాక్ చేస్తుంది. దీని వల్ల మనకి పెయిన్ అండ్ ఫీవర్ తగ్గుతుంది. డోలో 650 ని మైక్రో ల్యాబ్స్ లిమిటెడ్ అనే కంపెనీ మ్యానుఫ్యాక్చర్ చేస్తుంది. దీని హెడ్ క్వార్టర్స్ బెంగళూరులో ఉంది. దీన్ని 1973లో చెన్నైలో జీసీ సురానా అనే అతను స్టార్ట్ చేశారు. ప్రెసెంట్ అతని కొడుకు అయిన దిలీప్ సురానా ఈ కంపెనీని చూసుకుంటున్నారు. అక్టోబర్ 2021 టైంకి వీళ్ళు ఇండియాస్ టాప్ 100 రిచెస్ట్ పీపుల్ లో 94th పొజిషన్ లో ఉన్నారు. ఏ ఫీల్డ్ లో అయినా బాగా గ్రో అవ్వాలంటే బ్రాండ్ పై నమ్మకం పెంచుకోవడం చాలా ఇంపార్టెంట్. ఆ విషయంలో మైక్రో ల్యాబ్స్ ఎప్పుడు ముందుంటుంది. హెల్త్ కేర్ సెగ్మెంట్ లో US FDA, UK MHRA, WHO లాంటి వాటి నుంచి అవార్డ్స్, రికగ్నైజేషన్స్ పొందింది. డాక్టర్స్ కూడా ఈ ల్యాబ్స్ నుంచి వచ్చే మెడిసిన్ ని నమ్ముతారు, ఎందుకంటే వీళ్ళు రెగ్యులర్ గా డాక్టర్స్ తో మీటింగ్స్, కాన్ఫరెన్సెస్, డిస్కషన్స్ పెట్టి ఇంకా మంచి మెడిసిన్ తీసుకురావడానికి ప్రయత్నిస్తున్నాం అని ఆ కంపెనీ చైర్మన్ దిలీప్ సురానా అన్నారు. మైక్రో ల్యాబ్స్ ఎప్పటి నుంచో అమ్ముతున్న డోలోపర్ టాబ్లెట్ కి సక్సెసరే ఈ డోలో 650. ఆల్రెడీ డోలోపర్ ఉంటే డోలో 650ని ఎందుకు లాంచ్ చేశారు అనే డౌట్ మీకు రావచ్చు. ఆల్రెడీ నేను మెడికల్ మాఫియా అనే వీడియో ఒకటి చేశాను అనమాట. దాంట్లో జనరిక్ మెడిసిన్ అండ్ బ్రాండెడ్ మెడిసిన్ కి తేడా ఏంటి అండ్ ఇంకా చాలా విషయాలు డిస్కస్ చేశాను. ఆ వీడియో చూస్తే మీకు ఈ క్వశ్చన్ కి ఆన్సర్ తెలుస్తుంది. డోలో 650ని 1993లో లాంచ్ చేశారు. అంటే కోవిడ్ టైంకి ఇది లాంచ్ అయ్యి 25 సంవత్సరాలు పైనే అవుతుంది. అప్పటి వరకు అన్ని కంపెనీస్ పారాసిటమాల్ 500 mg ని మాత్రమే చేసి అమ్ముతుంటే హై ఫీవర్ కి ఇంకా మంచిగా పనిచేసే 650 mg అయితే రిజల్ట్ ఇంకా త్వరగా వస్తుందని డోలో 650ని లాంచ్ చేశారు. 500 mg తో పోల్చుకుంటే 650 mg అనేది ఇంకా బాగా పనిచేస్తుంది, ముఖ్యంగా హై ఫీవర్స్ కి. దానికి మించి 500 mg కి 650 mg కి మేజర్ గా డిఫరెన్స్ ఏమీ లేదు. రైజ్ ఆఫ్ డోలో 650 అండ్ మార్కెటింగ్ స్ట్రాటజీస్. కోవిడ్ వచ్చినప్పుడు ఇండియాలో ఉన్న ఫార్మా ల్యాబ్స్ కంపెనీస్ అన్ని కోవిడ్ ఎలా తగ్గించాలి, దానికి
ఎలాంటి ఎఫెక్టివ్ వ్యాక్సిన్ ని కనిపెట్టాలి అని చాలా ట్రయల్స్ చేశారు. ఆ ట్రయల్స్ లో కొన్ని సక్సెస్ అయ్యి మనకి వ్యాక్సిన్స్ కూడా వచ్చాయి. కానీ మైక్రో ల్యాబ్స్ ఒక పక్క ఎఫెక్టివ్ వ్యాక్సిన్ కోసం ఎక్స్పెరిమెంట్స్ చేస్తూనే ఇంకో పక్క డోలో 650ని ఫుల్ స్వింగ్ లో మార్కెటింగ్ చేశారు. కోవిడ్ కి ముందు డోలో 650 సంవత్సరానికి 141 కోట్ల టాబ్లెట్స్ ని అమ్మితే కోవిడ్ టైంలో వీటి సేల్స్ ఆకాశాన్ని అంటాయి. అప్పుడు వీళ్ళు అమ్మిన టాబ్లెట్స్ ని ఒకదానిపైన ఒకటి పెడితే మౌంట్ ఎవరెస్ట్ కన్నా ఎక్కువ హైట్ వస్తుంది. అంతలా సేల్స్ పెరగడానికి వీళ్ళ మార్కెటింగ్ స్ట్రాటజీయే కారణం. COVID-19 వచ్చిన వారందరిలో వచ్చిన మెయిన్ అండ్ కామన్ సిమ్టమ్ ఫీవర్, అది కూడా హై ఫీవర్. అలాంటి హై ఫీవర్ కి పారాసిటమాల్ 500 mg సరిపోదని గవర్నమెంట్ డాక్టర్స్ భావించారు. కాబట్టి మార్కెట్లో ఉన్న పారాసిటమాల్ 650 mg లో బెస్ట్ అయిన డోలో 650ని అందరూ ప్రిస్క్రైబ్ చేయడం స్టార్ట్ చేశారు. అలా ప్రిస్క్రైబ్ చేయడానికి కంపెనీ వాళ్ళు డోలో 650ని బాగా ప్రమోట్ చేశారు. చాలా క్వారంటైన్ సెంటర్స్ లో డోలో 650 ఫ్రీ శాంపిల్స్ ఇచ్చారు. ప్రతి డాక్టర్ డోలో 650ని మాత్రమే ప్రిస్క్రైబ్ చేసేలాగా చూసుకున్నారు. దీనికోసం చాలా ప్లేసెస్ లో అవేర్నెస్ క్యాంపులు పెట్టారు. డాక్టర్స్ అందరితో చాలా మీటింగ్స్ కండక్ట్ చేసి డోలో 650 యొక్క ఎఫెక్టివ్నెస్ ని బాగా ప్రమోట్ చేశారు. ఆ కోవిడ్ టైంలో కేవలం డోలో 650ని ప్రమోట్ చేయడానికి, అది ప్రతి చిన్న మెడికల్ షాప్ లో దొరికేలా చేయడానికి 600కి పైగా మెడికల్ రిప్రజెంటేటివ్స్ పనిచేశారంట. మార్కెటింగ్ ఎంత చేసినా కూడా డిమాండ్ కి తగ్గ సప్లై లేకపోతే అంతా వేస్ట్ అవుతుంది. ఈ లోపు ఒక జనరిక్ ఆర్ ఏదైనా వేరే కంపెనీ బ్రాండ్ ఈ 650 mg గ్యాప్ ని ఫిల్ చేయడానికి చూసేది. కాబట్టి డోలో 650 ఎప్పుడు స్టాక్ లో ఉండటం చాలా ఇంపార్టెంట్. ఆ విషయంలో కంపెనీ ముందుంది. డోలో 650 టాబ్లెట్స్ ప్రొడక్షన్ పెంచింది. మైక్రో ల్యాబ్స్ కి ఇండియాలో ఉన్న ప్లాంట్స్, మ్యానుఫ్యాక్చరింగ్ యూనిట్స్ లో కొన్ని కోట్ల డోలో టాబ్లెట్స్ ని తయారు చేశారు. అస్సలు అవుట్ ఆఫ్ స్టాక్, అవైలబుల్ లేదు అనే మాటలు ఏ మెడికల్ షాప్ నుంచి రానివ్వకుండా ప్రతి స్టేట్ లో డిస్ట్రిబ్యూషన్ సెంటర్స్ ని ఎస్టాబ్లిష్ చేసి ప్రతి గ్రామానికి టాబ్లెట్స్ అందేలా చేశారు. దాంతో డిమాండ్ కి తగ్గట్టు సప్లై చేశారు. డోలో 650కి ఇంత డిమాండ్ పెరగడానికి ఇంకో రీజన్, కోవిడ్ రిస్ట్రిక్షన్స్ వల్ల చాలా మంది డాక్టర్స్ దగ్గరికి వెళ్లకుండా ఆన్లైన్ కన్సల్టేషన్ ద్వారా మెడిసిన్స్ ని వాట్సాప్ లో పంపించుకునేవారు. అండ్ మన వాళ్ళ గురించి తెలిసిందే కదా, మళ్ళీ డాక్టర్ కన్సల్టేషన్ ఎందుకు, డబ్బులు బొక్క, మీరు వెళ్ళినా కూడా ఈ టాబ్లెట్లే ప్రిస్క్రైబ్ చేస్తారని చెప్పి వాళ్ళకి కూడా వీళ్ళకి ఏ టాబ్లెట్స్ అయితే ప్రిస్క్రైబ్ చేశారో అయ్యే వాళ్ళకి వాళ్ళ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీతో వాట్సాప్ లో షేర్ చేసుకునేవాళ్ళు. అలా ఒకరికి ప్రిస్క్రైబ్ చేసే మందుల్ని వాట్సాప్ లో అందరికీ షేర్ చేసి డోలో 650ని అందరి బంధువుగా చేశారు. దాంతో మెడికల్ షాప్ లోకి వెళ్ళి డైరెక్ట్ గా డోలో 650ని తీసుకోవడం స్టార్ట్ చేశారు. దీంతో పాటు కోవిడ్ టైంలో సోషల్ మీడియాలో డోలో 650 బాగా ట్రెండ్ అయింది. కొన్ని వేల మీమ్స్ చేశారు ఈ డోలో 650 పైన. ఎనీ హెల్త్ ఇష్యూ ఓన్లీ వన్ సొల్యూషన్ డోలో 650 అని, నేషనల్ టాబ్లెట్ డోలో 650, ఇలా విపరీతంగా డోలోకి ఫ్రీ పబ్లిసిటీ ఇచ్చారు. దాంతో అందరి మైండ్ లో డోలో బాగా ముద్ర పడిపోయింది. టీవీలో డోలో 650 టాబ్లెట్ గురించి ఎలాంటి పబ్లిసిటీ చేయలేదు. టీవీలో క్రోసిన్, సారిడాన్ ఇంకా చాలా టాబ్లెట్స్ గురించి యాడ్స్ వచ్చేవి, కానీ డోలో గురించి ఎలాంటి యాడ్స్ ఏమీ లేవు. క్రోసిన్ అండ్ కాల్పాల్ రెండు సేమ్ బ్రాండ్ నుంచి వచ్చిన పారాసిటమాల్ టాబ్లెట్సే. బట్ GSK కంపెనీ వాళ్ళు కాల్పాల్ నేమో డాక్టర్ ప్రిస్క్రైబ్ చేసేలాగా డాక్టర్స్ చేత ప్రమోట్ చేయించేవారు. అండ్ క్రోసిన్ ఏమో OTC అంటే ఓవర్ ది కౌంటర్, డాక్టర్స్ ప్రిస్క్రైబ్ చేయకుండా మెడికల్ షాప్ లో కొనుక్కునే మెడిసిన్స్ ని ఓవర్ ది కౌంటర్ మెడిసిన్స్ అంటారు. సో GSK కంపెనీ సెల్లింగ్ స్ట్రాటజీ ప్రకారం కాల్పాల్ ఏమో డాక్టర్స్ ప్రిస్క్రైబ్ చేస్తారు, అండ్ క్రోసిన్ ఏమో జనాలు ఫీవర్ వస్తే టీవీలో యాడ్ చూసి డైరెక్ట్ గా మెడికల్ షాప్ లో కొనుక్కుంటారు అనుకున్నారు. కానీ డోలో ఈ రెండు సెగ్మెంట్స్ లోనూ హిట్ అయింది. అటు ప్రిస్క్రైబ్డ్ మెడిసిన్ మరియు ఇటు OTC మెడిసిన్ కూడా అయింది. క్రోసిన్, సారిడాన్ ఆల్రెడీ ఫేమస్ అయిన వాటిని డాక్టర్స్ ఎక్కువగా ప్రిస్క్రైబ్ చేయరు, ఎందుకంటే అవి OTC మెడిసిన్ కాబట్టి. ఇండియాలో ఫీవర్ కి కోవిడ్ ముందు వరకు కాల్పాల్ ని ఎక్కువగా డాక్టర్స్ ప్రిస్క్రైబ్ చేసేవారు. కోవిడ్ వచ్చిన తర్వాత హై ఫీవర్ ని తగ్గించడానికి డోలో 650ని బాగా ప్రిస్క్రైబ్ చేశారు. డోలో బాగా ఫేమస్ అవడానికి ఇంకో మెయిన్ రీజన్ ఏంటంటే డోలో పేరు. డోలో పలకడానికి చాలా సింపుల్ గా ఉంటుంది. పెద్ద చిన్న చదువు వచ్చినా రాకపోయినా డోలో అని పలకటం చాలా తేలిక. డోలో అంటే హిందీలో టేక్ ట్వైస్ అంటే 2 సార్లు తీసుకోండి అని అర్థం. ఫీవర్ వస్తే డోలోని 2 సార్లు వేసుకుంటే చాలు అని ఇండైరెక్ట్ గా చెప్పారు. దీంతో జస్ట్ పేరుతోనే చాలా పబ్లిసిటీ జరిగింది. అంతేకాదు మెడిసిన్స్ అంటే చాలా కాస్ట్లీ ఉంటాయి, అందులోని కోవిడ్ మెడిసిన్స్ అంటే ఇంకా కాస్ట్లీ ఉంటాయి అని అనుకున్న వాళ్ళకి 15 టాబ్లెట్స్ 30 రూపాయలకే ఇచ్చే బడ్జెట్ ఫ్రెండ్లీ అయింది. దీంతో పూర్ పీపుల్ నుంచి హై క్లాస్ వరకు డోలోని ఈజీగా కొనగలిగేవారు. ఢిల్లీలో ఉన్న ఫోర్టీస్ సీ డాగ్ హాస్పిటల్ డైరెక్టర్ చెప్పిన దాని ప్రకారం కాల్పాల్, క్రోసిన్, పాసిమాల్ లాంటి పారాసిటమాల్ టాబ్లెట్స్ కి డోలోకి అంత డిఫరెన్స్ ఏమీ ఉండదు. కానీ డోలో హార్ట్ డిసీజెస్, కిడ్నీ ప్రాబ్లమ్స్, డయాబెటిక్ పేషెంట్స్ కి కొంచెం సేఫ్ అండ్ సైడ్ ఎఫెక్ట్స్ కూడా చాలా రేర్. అన్ని ఏజ్ గ్రూప్ వాళ్ళు దీన్ని వాడచ్చు. 12 దాటిన పిల్లల దగ్గర నుంచి ముసలి వాళ్ళ వరకు అందరికీ ఈ డోలో 650 సేఫ్ అనమాట. కాబట్టి డాక్టర్స్ కూడా ఎలాంటి భయాలు పెట్టుకోకుండా సేఫ్ అని దీన్ని రికమెండ్ చేస్తారు. అలా చాలా కారణాలు
కారణాలతో డోలో ఇండియాస్ ఫేవరెట్ స్నాక్ గా మారింది. స్కామ్స్ అండ్ కాంట్రవర్సీస్. పాపులారిటీ, డబ్బుతో పాటు మైక్రో ల్యాబ్స్ డోలో వల్ల చాలా సమస్యల్లో చిక్కుకుంది. 2022లో మైక్రో ల్యాబ్స్ ప్రాఫిట్స్ మార్జిన్స్ లో ఇన్కమ్ ట్యాక్స్ డిపార్ట్మెంట్ కి తప్పుడు లెక్కలు చూపిస్తున్నారని ల్యాబ్ ని ఇన్కమ్ ట్యాక్స్ స్క్రూనిటీ అండర్ కి తీసుకున్నారు. అంటే వాళ్ళు చెప్పిన లెక్కల్లో ఏదో బొక్కలు ఉన్నాయని కంపెనీకి నోటీసులు పంపి ఇంకా డీటెయిల్డ్ గా లెక్కలు చెప్పాలని డిమాండ్ చేశారు అనమాట. తర్వాత ఇన్కమ్ ట్యాక్స్ రైడ్ చేశారు. ఆ రైడ్ లో ఫెడరేషన్ ఆఫ్ మెడికల్ అండ్ సేల్స్ రిప్రజెంటేటివ్స్ అసోసియేషన్ ఆఫ్ ఇండియా FMRAI చెప్పిన దాని ప్రకారం కోవిడ్ టైంలో డోలో 650ని ప్రిస్క్రైబ్ చేయమని చాలా మంది డాక్టర్స్ కి కంపెనీ వాళ్ళు గిఫ్ట్స్ పంపించారంట. ఆ గిఫ్ట్స్ విలువ జస్ట్ 1000 కోట్లు మాత్రమే. అంటే డైరెక్ట్ గా మార్కెటింగ్ చేయకుండా ఇండైరెక్ట్ గా డాక్టర్స్ చేత డోలోని ప్రిస్క్రైబ్ చేయడానికి లంచం ఇచ్చి పెద్ద స్కామ్ చేశారు. దీన్నే అనెథికల్ డ్రగ్ ప్రమోషన్ స్కామ్ అంటారు. ఇది ఇల్లీగల్. ఇదే కాదు, ఈ కంపెనీపై ఇంకో కాంట్రవర్సీ కూడా ఉంది. నెసెసరీ కమోడిటీస్ యాక్ట్ ప్రకారం మందుల ప్రైజెస్ అండ్ కెమికల్ ప్రైజెస్ అన్ని డ్రగ్స్ ప్రైస్ కంట్రోల్ ఆర్డర్ DPCO వాళ్ళు నిర్ణయిస్తారనమాట. వాళ్ళు డిసైడ్ చేసిన ప్రైస్ లోపు మాత్రమే ఎలాంటి డ్రగ్ నైనా అమ్మాలి. ఈ DPCOలో పారాసిటమాల్ 500 mg సింగిల్ టాబ్లెట్ ప్రైస్ ని 0.91 గా సెట్ చేశారు. అండ్ 650 mg డోసేజ్ కి 1.83 రూపీస్ గా సెట్ చేశారు అనమాట. కానీ డోలో 650 సెట్ చేసిన ప్రైస్ కన్నా ఎక్కువ ప్రైస్ కి అమ్ముతుందని ఎలిగేషన్ ఉంది. ఇలాంటి ఎలిగేషన్ సుప్రీం కోర్టులో విని జస్టిస్ చంద్ర గారు దిస్ ఈజ్ నాట్ మ్యూజిక్ టు మై ఇయర్స్, అంటే మన సినిమా భాషలో చెప్పాలంటే అంత బాగోలేదయ్యా, నేను కూడా కోవిడ్ వచ్చినప్పుడు డోలో 650 వాడాను, దీని వెనక ఎంత అనెథికల్ డ్రగ్ ప్రమోషన్ జరగటం సీరియస్ ఇష్యూ అని అన్నారు. డోలో 650తో మనకి ఫీవర్ తగ్గింది, ఇండియాకి GDP పెరిగింది. కాల్పాల్, క్రోసిన్ అనేవి యూకేకి చెందిన GSK కంపెనీవి. సో మాక్సిమం ప్రాఫిట్స్ ట్యాక్స్ వేరే కంట్రీకి వెళ్తాయి. అదే డోలో ఇండియన్ బేస్డ్ కంపెనీ. సో ఆ ప్రాఫిట్స్ నుంచి వచ్చిన ట్యాక్సెస్ మన ఇండియన్ గవర్నమెంట్ కి వస్తాయి. దాంతో ఫార్మా ఇండస్ట్రీ నుంచి GDPలో గ్రోత్ వచ్చింది. కోవాక్సిన్, కోవిషీల్డ్ లాంటి ఎఫెక్టివ్ వ్యాక్సిన్స్ ని డెవలప్ చేసి ఇండియా ఫార్మా ఇండస్ట్రీలో గ్లోబల్ లీడర్ గా ఎదిగింది. వ్యాక్సిన్స్ తో పాటు డోలో 650 మిలియన్ టాబ్లెట్స్ ని ఎన్నో దేశాలకి పంపింది. దీంతో డోలో వరల్డ్ ఫేమస్ కూడా అయింది. డోలో 650కి అంత ప్రాఫిట్స్ రావడానికి నా వంతు సాయం నేను కూడా చేశాను. కోవిడ్ టైంలో ఎప్పుడో ఒకసారి ప్రతి ఇండియన్ ఫ్యామిలీలో ఎవరో ఒకరు ఖచ్చితంగా ఈ డోలో టాబ్లెట్ ని వేసుకునే ఉంటారు. అందుకే దీనికి ఇండియాస్ ఫేవరెట్ స్నాక్ అనే బిరుదు వచ్చింది. దట్స్ ఆల్ ఫర్ టుడే గైస్. ఈ వీడియో మీకు బాగా ఇన్ఫర్మేటివ్ అనిపించిందని నేను అనుకుంటున్నాను. ఇన్ కేసు మీకు ఇన్ఫర్మేటివ్ అనిపిస్తే ఈ వీడియోకి ఒక లైక్ కొట్టి మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీకి షేర్ చేయండి. ఇలాంటి ఇన్ఫర్మేటివ్స్ మరెన్నో చూడాలనుకుంటే వెంటనే తప్పకుండా ఇంకా బాయ్.